తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఎమ్మెల్యే ఇంటి పైన దాడి చేసిరు. దాడి చేసింది ఎవరయ్యా? ఆంధ్ర సెటిలర్ ఎమ్మెల్యే, ఆ ఆంధ్ర ప్రాంతం సంబంధించినటువంటి ఆయన అనుచరులు. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ల పాటు ఎలాంటి లొల్లులు లేవు, ఎలాంటి పంచాయతీ లేదు, సైలెంట్గా ఉన్నారు. తెలంగాణ వచ్చి కానీ నేడు దాడులకు తెగబడే పరిస్థితి దానికి వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? దేనికోసం వచ్చింది? ఈ 10 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నారు. వాస్తవాన్ని కూడా వాళ్ళకి ఏం తక్కువ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సెటిలర్లకు ఎవరికి ఏం తక్కువ చేయాలి? గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళని ఇబ్బందులు పెట్టలే, వాళ్ళ ఆస్తుల మీద ఇబ్బందులు పెట్టలే, ఏం జరగలే. కానీ వాళ్ళు ఎందుకు అంత కోపం పెంచుకున్నారు ఈ తెలంగాణ ప్రాంతం మీద అనేది అర్థం కావట్లేదు. ఈ 10 సంవత్సరాలను వాళ్ళు కంటికి రెప్పలేక కాపాడుకున్నా కానీ ఆంధ్ర సెటిలర్లను కావచ్చు, లేకపోతే ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యి ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా ఏ రకంగా కూడా గత 10 సంవత్సరాల్లో ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలే. కానీ ఎందుకు వాళ్ళు తెలంగాణ మీద ఇంత కక్ష సాధించుకున్నారు, ఇంత కక్ష పెట్టుకున్నారు? కానీ తెలంగాణకు కొత్త కాదు ఇదంతా. తెలంగాణకు అవమానాలు కొత్త కాదు, పోరాటం కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు, చివరికి గెలుపు కూడా కొత్త కాదు, గెలుచుడు కూడా కొత్త కాదు. అంతిమంగా తెలంగాణనే విజయం సాధిస్తుంది అని చెప్పేసి నేను ఒక ట్వీట్ పెట్టిన. ఈ ట్వీట్ పెడితే ఇక చూడండి, ఇందులో చూడండి ఒకసారి ఏమైంది. 2300 మంది లైక్ కొట్టిరు, 628 మంది రీట్వీట్ చేసిరు. వీళ్ళంతా ఈ లైక్ కొట్టిన వాళ్ళు, రీట్వీట్ చేసిన వాళ్ళు మోస్ట్లీ తెలంగాణ బిడ్డలే. ఎందుకంటే 623 మంది కామెంట్లు కొట్టిరు, కొంత అది ఉన్నది. అయితే ఇక్కడ చూడండి, ఇందులో రీట్వీట్ చూద్దాం ఒకసారి. ఈ కోట్ చేసిన బ్యాచ్ను చూసినావా? ఇందులో మీరు ఒక్కరొక్కరి ఫైల్ ఇట్లా ఓపెన్ చేసి చూడండి, ఇట్లా ఓపెన్ చేసి చూడండి. ఇగో ఈయన ఎవరైనా సిబిఎన్ చంద్రబాబు, ఇవన్నీ పచ్చకుక్కలు, ఊరు పేరు లేని అమ్మాయి లేనటువంటి పచ్చకుక్కలు అనమాట. ఇవన్నీ వీళ్ళకు ఊర్లు ఉండవు, పేర్లు ఉండవు, మొహాలు ఉండవు, ఏముండవు. ఈ కుక్కలన్నీ వచ్చి ఇక ఇక్కడే అర్థమైపోతుంది తెలంగాణ మీద ఎవరు దాడి చేస్తా ఉన్నాడు, ఏ విధంగా చేస్తా ఉన్నాడు. ఇక చూడు, ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ టీడీపీ అంట. ఈ టీడీపీలకు తెలంగాణ టీడీపీ ఫ్యాన్ ఉన్నాడు ఎవడన్నా ఇంకా? సో ఇట్లా మొత్తము అన్ని ఏపీకి సంబంధించినటువంటి ఈ పచ్చ బ్యాచ్ మొత్తం వచ్చి మన మీద పడుతూ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా పడుతూ ఉంటుంది. ఇందులో ఎవడు తెలంగాణలో ఉండడు. ఒకవేళ తెలంగాణ నల్లగొండనో లేకపోతే ఖమ్మమనో పెట్టుకున్నా కానీ అక్కడోడే ఇక్కడ పేర్లు పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ట్విట్టర్లో కొంత అదేదో లేపాలి కాబట్టి, ప్రయత్నం చేయాలి కాబట్టి. సో ఈ రకమైనటువంటి బ్యాచ్ ఇక్కడే అర్థమైపోతుంది తెలంగాణ ప్రాంతం వాళ్ళ మీద ఆంధ్ర పెత్తనం ఎట్లా చేస్తూ ఉన్నారు, ఏ విధంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ట్వీట్లు 10 సంవత్సరాలు ఎప్పుడైనా చూసినామా? ఒక్క ట్వీట్ చూసినామా? లేదు. ఒకవేళ కనుక ఇట్లా చేసి ఉంటే అప్పుడు సినిమా ఇంకొక తిరిగా ఉంటుండే. పాపం అర్థం కాకపో వాళ్ళకి. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. 4 ఏళ్ళు తెలంగాణ 60 ఏళ్ళు కొట్లాడింది ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం 60 ఏళ్ళు కొట్లాడింది. ఇంకొక 4 ఏళ్ళు ఓపిక పడతారు. తర్వాత మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఎట్లా తోక మడత పెట్టాలి, ఏ విధంగా పొగ పెట్టాలి, ఎట్లా చేయాలనేది తెలంగాణోడికి తెలిసే, తెలంగాణ గడ్డ మీద వచ్చే ప్రతి ఒక్కరికి తెలిసే. దానికి రెడీగా ఉండండి మీరు, దానికి రెడీగా ఉండండి. ఇక అయిపోయింది సాలిగా. ఇక చేసిన కాడికి చాలు, ఇక చూసుకునే కాడికి చాలు, చేపించిన కాడికి చాలు. ఇంకొక 4 ఏళ్ళ తర్వాత మీరు దానికి రెడీగా ఉండండి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు దానికి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో దానికి రెడీగా ఉండండి. సో 200% అదే ఉండబోతా ఉంది కూడా.